డైరెక్ట్గా మీకే వచ్చేసి నేను నన్ను కాంటాక్ట్స్ 6 గ్రాముల సెకండ్ కాంటాక్ట్ రిపోర్ట్ రావాలి. రాలేదు 10 మంది. ఆ 10 మంది నెగటివ్స్ వచ్చిన 40 days పెట్టుకొని పంపిస్తున్నాం. మన దగ్గర పెట్టుకున్నాం సార్. అదేవిధంగా రైతు కాలేజీలో ఇస్లాంకి సంబంధించి 13 మంది ఉన్నారు సార్. టోటల్ కాలేజీలో ఎంతమంది ఉన్నారు? స్వాగతం పలుకుతూ అట్లాగే ఈ సమావేశానికి చేసినటువంటి జిల్లా అధికారులు ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి అధికారులు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ సార్ మనకు ఈ కంటైన్మెంట్ కంట్రోల్ సర్వేలెన్స్ ఆఫ్ కోవిడ్-19లో భాగంగా మనం మొట్టమొదట ఇంపార్టెంట్ యాక్టివిటీ మనం చేయాల్సింది సర్వేలెన్స్ సార్. ఈ సర్వేలెన్స్ యాక్టివిటీస్ పరంగా మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మనము ఫారిన్ రిటర్నీస్ వాళ్ళ కాంటాక్ట్స్ విషయంలో దృష్టి పెట్టాము సార్. వాళ్ళందరినీ కూడా మనం సర్వేలెన్స్లో ఉంచాము. ఏవైనా పాజిటివ్ కేసులు వచ్చి ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకున్నాము. ఆ రకంగా ఫారిన్ రిటర్న్స్లో ఒక కేసు మాత్రమే మనకు పాజిటివ్ అయ్యింది. ఆ కేసు కూడా రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయిపోయింది. అతని కాంటాక్ట్స్ అన్నీ కూడా ఫ్యామిలీ ప్లస్ సెకండరీ కలిపితే ఒక 23 వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా మనం డిశ్చార్జ్ చేసాం సార్. ఆ తర్వాత ఢిల్లీ రిటర్న్స్ అనేది మనకు ఒక విండుఫాల్లాగా వచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళి ఆ రిలీజియస్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 101 వచ్చారు సార్, 101. అట్లాగే వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ కూడా 625 మంది వచ్చారు. సో ఆ రకంగా ఢిల్లీ రిటర్న్స్ వాళ్ళ కాంటాక్ట్స్ అందరినీ కూడా కలిపితే 726 మంది మనకు తేలారు సార్. 726 మందిని చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యి జేసీ గారు అట్లాగే ఓఎస్డి మన చాముండేశ్వరి గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో నేను ఇచ్చినటువంటి గైడెన్స్లో ఫాస్ట్గా ట్రేస్ చేసి వాళ్ళందరినీ కూడా మనం ట్రాక్ చేయగలిగాము. తర్వాత వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ ఐసోలేషన్లో ఉంచాము. శాంపిల్స్ ఫాస్ట్గా పంపించేసాం సార్. సో దానివల్ల చాలా వరకు నన్ను అడిగితే మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం కట్టడి చేయగలిగామని చెప్పొచ్చు సార్. సో ఆ రకంగా రెండో కేటగిరీ కింద ఢిల్లీ రిటర్న్స్ వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ కలిపి 726 మందిని మనం సర్వేలెన్స్లో పెట్టుకున్నాం. వాళ్ళలో కొంతమంది నెగిటివ్ అయ్యి డిశ్చార్జ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటే పంపించేసాం. హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. పాజిటివ్ కేసులని ట్రీట్మెంట్లో ఉన్నారు సార్. తర్వాత మనకు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మనం కమ్యూనిటీ సర్వేలెన్స్ కూడా చేయాలన్నటువంటి పాలసీ తీసుకుంది సార్. దాంట్లో భాగంగా మనకు ఉన్నటువంటి ఈ గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని వాలంటీర్స్ని మనం వినియోగించాము. ఆ రకంగా హౌస్ హోల్డ్ సర్వే చేశాము. ఈ హౌస్ హోల్డ్ సర్వేస్లో ప్రధానంగా మనం 2 రకాలైనటువంటి కేటగిరీస్ మీద దృష్టి పెట్టాం సార్. ఒకటేమో జనరల్ సిమ్టమాటిక్ కేసెస్, ఎవరికైనా సరే కోవిడ్కి సంబంధించి జనరల్గా ఏవైనా సిమ్టమ్స్ ఉంటే కనుక వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వెంటనే ఏఎన్ఎం ద్వారా అట్లాగే పిఎస్సిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి నిజంగానే కోవిడ్ లక్షణాలు ఉన్నాయా లేదా నిర్ధారణ చేసుకొని అటువంటి వాళ్ళందరినీ కూడా మనం హోమ్ క్వారంటైన్లో సర్వేలెన్స్లో పెట్టాం సార్. ఎక్కడైనా కండిషన్ సివియర్ ముమ్మరంగా కంటిన్యూస్గా జరుగుతున్నాయి, కంటైన్మెంట్ జోన్లో అయితే ఫోకస్గా జరుగుతున్నాయి. సో అవన్నీ మనం ఒక స్టెబిలైజ్డ్ కండిషన్లోకి వచ్చాయి, అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఓవరాల్గా ఈ కంటైన్మెంట్ కంట్రోల్ అండ్ సర్వేలెన్స్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో డిఫరెంట్ ఫామ్లో ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఆర్డర్స్ ఫామ్లో కొన్ని వస్తుంటాయి. అట్లాంటి కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్స్ అన్ని కొన్ని ప్రొసీజర్స్ ముఖ్యంగా వాళ్ళు టెస్ట్ చేశారా? అంటే వాళ్ళందరూ టెస్ట్ చేశారా? వాళ్ళంతా నెగిటివ్ వచ్చిందా? చాలా వరకు నెగిటివ్ వచ్చాయి సార్. సెక్రటరీ కాంటాక్ట్స్ నెగిటివ్ వచ్చిన వాళ్ళందరూ ఇంటికి పంపించారు. ఇవి సార్ అడుగుతున్నారు కదా, ఆ ప్రశ్నలన్నీ వెంటనే స్పెషల్ ఆఫీసర్ వేసాక నీ ప్రైమరీ కంటైన్మెంట్కే కదా నువ్వు ఉండదు. కంటైన్మెంట్లో పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఎన్ని, సెకండరీ కాంటాక్ట్స్ ఎన్ని, అన్ని శాంపిల్స్ తీసారా, రిజల్ట్స్ ఎన్ని వచ్చాయి, దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఎంత, రిజల్ట్ పెండింగ్ ఎన్ని ఉన్నాయి. శాంప్లింగ్ 161 చేశారు సార్. ఎస్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కడికే పాజిటివ్స్ వచ్చింది అన్నమాట. సో అక్కడ కాంటాక్ట్ రిజల్ట్ పెండింగ్ ఏమి లేదు కదా. సో అది మనకి 28 రోజుల తర్వాత దాన్ని ఎంట్రీ చేయొచ్చు సార్. మనం 28 రోజులు అవ్వాలి. 28 రోజులు అవ్వాలి. 28 రోజుల్లో మళ్ళీ మనకి ఏం కేసు రాకూడదు. ఎన్ని రోజులు అయింది ఇప్పుడు స్టార్ట్? అంతే కదా, తప్ప ఏదో చెప్తావు అంటే మీరు ట్రాక్ చేసుకోండి. లేకపోతే మనకు ఇవన్నీ సైంటిఫిక్గా పోతుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్. మనం సొంతంగా చేసేది ఏమీ లేదు. రెడ్ జోన్ పెట్టారా? అంటే
అంటే మీరు క్వారంటైన్ లో ఒక 21 మెంబర్స్ ని ఎక్కడమ్మా కుంకులమర్రా? సార్ అవును సార్ కుంకులమర్రా సార్ 21 మెంబర్స్ ని క్వారంటైన్ లో పంపించారు సార్. హాస్పిటల్ ఐసోలేషన్ 6 ఉన్నారు సార్. వీళ్ళకి 14 డేస్ కంప్లీట్ అయ్యి నేను నెగిటివ్ వచ్చిన వాళ్ళకి పంపించాను సార్. ప్రతి 7 క్వారంటైన్ లో సర్వేలెన్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ 7గురికి టెస్ట్లు కింద 14th నుంచి మళ్ళీ టెస్టులు జరుగుతున్నాయి సార్. దాంట్లో 67 మెంబర్స్ కి పంపించారు సార్. ఇప్పటికి ట్రూనాట్ కింద ఒక 10 మెంబర్స్ కి టెస్ట్ చేసి పంపించారు సార్. శాంపిల్స్ తీసుకున్నారు ప్రజెంట్. అదేవిధంగా క్లియా కింద కూడా టెస్ట్ కోసమని ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం సార్. మండే నుంచి చేయడానికి కారణం బఫర్ జోన్లు తయారు చేస్తున్నాం. అందరికీ బాగా క్లారిటీ వచ్చింది సార్. ఏది ఏం చేయాలి సార్ నెల్లూరు నుంచి రిటర్న్ అయ్యేటటువంటి సందర్భంలో ఈ మేబీ అవును సార్. అది కాంపౌండర్ కదమ్మా? కాంపౌండ్ ఎస్ సార్. ప్రీవియస్ గా కాంపౌండర్ గా చేశారు. ప్రస్తుతానికైతే తను ప్రాక్టీస్ చేయట్లేదు సార్. కానీ ఈ మధ్య వచ్చిన తర్వాత చాలా మందికి ఇంజక్షన్ చేసి అన్ని చేశాడంట కదా? ఇంటి దగ్గర నుంచి కొంచెం ట్రీట్మెంట్ చేశారన్నారు కానీ ఇంజెక్షన్ అది అదంతా లేదు సార్. బట్ చేశాడు అని చెప్తున్నారు. మరి మీరు ఒకసారి వెరిఫై చేయండి. కాంటాక్ట్ చేసిన డాక్టర్ అనే ఉన్నారు సార్, హృదయనాథ్ అని, అక్కడ లోకల్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ సార్. ఆయన కొంత అందరికి ట్రీట్మెంట్ చేశారు సార్. అండ్ మనం ఇమ్మీడియట్ గా అతనికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ 22 అండ్ ప్రైమరీ కాంటాక్ట్స్ 19 మనం ఐడెంటిఫై చేసి నిన్ననే మనం రిమ్స్ కి పంపించాం. అంత పెద్ద నెంబర్ వచ్చిందంటే ఇది అది చాలా కాంట్రాక్ట్ చేశాడు. 75 మందికి ఇంజక్షన్ చేశాడంట. ఎవరు సార్ ఈ ముసలాయన? చనిపోయిన ఆయన 70 సంవత్సరాలు ఆయన వైద్యం చేసేవాడు. చనిపోయాడు కదా? కాంపౌండర్ చనిపోయిన ఆయన సార్. నెల్లూరు వెళ్ళాడు కదా? 70 years ఏజ్ లో ఆయన ఇది చేసేవాడు. ఆర్ఎంపీ టైప్ లో. ఆర్ఎంపీ లాగా కొన్ని ఇంటి దగ్గర ఉంటే అందరూ తెలిసిన వాళ్ళు సార్. ఆ ఏరియాలో వచ్చేసినాయి సార్. నెగిటివ్ వచ్చాయా సార్? అవును సార్. వాళ్ళ ఫాదర్ మార్కాపురంలో నెగిటివ్ వచ్చినాయా అన్ని? నెగిటివ్ చేసినాయి సార్. వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళంతా కంగారులో ఉన్నారు సార్. ఫ్రెండ్స్ కూడా నెగిటివ్ వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదరు లైన్ మ్యాన్ అంట. అవును. ఆయన చాలా కాంటాక్ట్ అయ్యాడండి సార్. ఆయనకి ఎక్కడ పాజిటివ్ వస్తే ఆ కాంటాక్ట్ బాగా పెరిగిపోతాయని చెప్పి మినిస్టర్ గారు 2 సార్లు ఫోన్ చేశారు. సో అది నెగిటివ్ అయిపోయింది. అయితే లేట్ నైట్ వచ్చాయి సార్. ఆల్ ఆర్ నెగిటివ్. ఓకే. అంటే సార్ ఈ క్వారంటైన్ సెంటర్ లో ఉన్న 6 రోజులు 3 వస్తారు. సెకండరీ కాంటాక్ట్ వాళ్ళకి ఇన్ఫాక్ట్ 18 days కంప్లీట్ అయిపోయింది సార్. మనం శాంపుల్ ఇచ్చాము, రోజు కోసం వెయిట్ చేస్తున్నాం సార్. ఇంకా 3 ఇద్దరికి పక్క రాష్ట్రం వచ్చిన వాళ్ళకి పెట్టడం జరిగింది సార్. చేస్తున్నాం సార్. అది కాకుండా ఇంకా ఆడియో కూడా రికార్డ్ చేసి ఈరోజు అందరికీ పంపించడం జరిగింది సార్. ఈ విధంగా ఐఈసీ యాక్టివిటీస్ కూడా మనం క్రమం తప్పకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. మీకు ఒంగోలు అట్లనే కాదు, మొత్తం సార్ ఒంగోలు పూర్వ మండలం పట్టపట్నం ఒంగోలు అక్కడ చూడాలి. మరి జరుగుతుందా? జరుగుతుంది సార్. నిన్న కూడా మనకి మొత్తం 120కి 2 శాంపిల్స్ కూడా తీసుకున్నారు సార్. చేద్దాం. ఇక్కడ వసంతబాబు మున్సిపల్ కమిషనరు తర్వాత అంటే ఏది ఇదన్నా చేయాలి అదన్నా చేయాలి సార్. సంపాదించుకోకపోయినా ముందు గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్పీ అయితే కవర్ అవ్వాలి కదా? అది బాగా జరిగింది సార్. మనం చేసిన దాంట్లో ఒక అడ్వాంటేజ్ అంటే షాప్స్ ఎక్కువ పెట్టడం వల్ల కాంపిటీషన్ ఉంది సార్. ఈ షాప్కి ఆ షాప్, అదే ఐ మీన్ ఈ సెంటర్కి ఆ సెంటర్, అది బాగా జరిగింది. బట్ వర్కౌట్ ఓకే సార్ ఆగిపోయారు సార్. ఈరోజు పిలుస్తున్నాం సార్. మనమైతే ఎంఎస్పీ రేట్కి తక్కువ మనం ప్రొక్యూర్ చేసేట్టు. నెంబర్ ఆఫ్ షాప్స్ పెంచకపోతే అది సస్టైన్ అయిపోతుంది. కందుకూరు నుంచి గుంటూరు రిలేటెడ్ టెస్ట్ పాపులో ఉన్నాయి సార్. వాళ్ళిద్దరు కూడా రిజిస్టర్ చేశారు సార్. ఈ అద్దంకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏదని చెప్పి కాల్ చేస్తాను. నా ఇన్ఛార్జ్ అతనికి కమిషనర్ రాలేదా? కంటైన్మెంట్ జోన్ రాలేదు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏదో చెప్తున్నారమ్మా. ఫస్ట్ లో కొంచెం ప్రాబ్లం ఉంది సార్ బిగినింగ్ లో. బట్ తర్వాత ఇమీడియట్ గా కలెక్టర్ గారు కూడా విజిట్ చేసేసి క్వారంటైన్ సెంటర్ లో కూడా బాగుంది సార్. 5600 ఉంది. మంది ఎంఎస్పీ 5800 అక్కడ ప్రాబ్లం లేదు సార్. ఆ వెరైటీ మనం తీసుకున్న చెప్పిన విషయాన్ని కలెక్టర్ నోటీస్ లో కూడా ఉంది సార్. అది రైతు ఆర్టీకి సంబంధించి ఈరోజు ఉదయం కమిషనర్ తో మాట్లాడినప్పుడు కమిషనర్ గారు మన జిల్లాలో కూడా ఎర్రగొండపాలెం ఆ ఏరియాలో మార్కెట్ కమిటీ ద్వారానే కొనుగోలు చేసి ఈ మిల్క్ ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్ అండ్ సేల్స్ ఇబ్బంది లేదు సార్. ఎగ్స్ కూడా మన జిల్లాలోనే మన డిమాండ్ సరిపోయినంత ప్రొడక్షన్ ఉంది సార్. వాళ్ళ వెహికల్స్ కూడా పర్మిషన్ ఇచ్చాము సార్. వాళ్ళు వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. యాక్టివిటీస్ని అలో చేశాం సార్. అందులో కొంతమంది పర్మిషన్స్ కోసం అప్లై చేశారు. అవన్నీ నడుస్తున్నాయి సార్. కొత్తగా 25 తర్వాత పార్షియల్గా ఓపెన్ చేస్తాం సార్ ఇండస్ట్రీస్. వాళ్ళని కూడా పర్మిషన్స్ కోసం అప్లై చేసుకోమని చెప్పాను సార్.
ప్రాసెస్ నడుస్తుంది సార్. ఈసారి ఇండస్ట్రీ ఇన్స్టాల్మెంట్కు ఆపరేషన్లో వచ్చే అవకాశం ఉంది. బయట నుంచి మూమెంట్ ఆఫ్ పీపుల్ అలౌ చేయము, లోకల్ పోస్ట్. సో లోకల్ ఉండవుతుంది ఎట్లా మా మండే పెడతాం పికింగ్. ఇక్కడ అందరూ లేరేమో లిస్ట్ ఇవ్వాలి. ఈ రోజుని మీరు మాట్లాడారు ఇస్తే మండే సార్ కూడా వస్తారు. మండే ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ ద్వారా మనం ఇప్పుడు కడప నుంచి అనంతపురం నుంచి వచ్చే అరటిపళ్ళన్నింటినీ కూడా మనం ఇక్కడ ఎస్హెచ్జి మెంబర్స్ ద్వారా మనం అమ్ముతున్నాం సార్. ఇప్పుడు దాకా 347 మెట్రిక్ టన్స్ మనం అరటిపళ్ళన్నింటినీ కూడా మనం ఎక్కడైతే మనం అరటి పండించని ప్రాంతాలు ఉన్నాయో ఆ మండలాల్లో మనం చేస్తున్నాం సార్. వాటికి మనకు విలేజ్ ఆర్గనైజేషన్ చెప్పాడు కదా, ఎర్రమపాలెంలో పడ్డ అరటి పండ్లకి తీసుకొని వ్యాపారస్తులతో కూడా మాట్లాడి స్లోగా 20 నుంచి ప్లాట్ఫామ్స్ స్టార్ట్ చేద్దాం ప్రయత్నం. ఎవడో ఏం చేశాడంట 23rd వరకు వాటర్ వస్తుంది, ఫిల్అప్ అయిపోతాయి. ఎన్ఎస్ కెనాల్ కింద ఉన్న 222 ట్యాంక్స్ మే ఫస్ట్ వీక్ లో వాటర్ కావాలని అడిగినాం. ఏమి అదే ఇప్పుడు అదే చెప్తున్నాడు సార్ ఆయన. ఎన్ఎస్పి వాటర్ కదా ఇది ఎప్పుడు వదులుతా ఉన్నారు? మే ఫస్ట్ వీక్ ఇప్పుడు నుంచి కొద్దిగా గేరప్ అయితే తప్ప టౌన్లో సార్ మనకి 31st మార్చ్ ఈ ఢిల్లీ రిలీజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ముగ్గురికి పాజిటివ్ రావడం జరిగింది సార్. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైమరీ కాంట్రాక్ట్స్ అలాగే సెకండరీ కాంట్రాక్ట్స్ కలిపి ఒక 115 మందిని క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది, నెగిటివ్ వచ్చింది. అలాగే వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేసి హోమ్ క్వారంటైన్కి పంపించడం జరిగింది సార్. తర్వాత డిపార్ట్మెంట్ బాగా ఎఫెక్టివ్గా కష్టపడి పని చేస్తున్నారు సార్. ఇన్ఫాక్ట్ దేశవ్యాప్తంగా కూడా ఈ నిజాముద్దీన్ గురించి కనిపెట్టింది, డిటెక్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ సార్. బికాస్ వీ వర్ ద వన్స్ హూ ఫస్ట్ డిటెక్టెడ్ ఇట్ అండ్ అలర్టెడ్ ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ. మన జిల్లాకి వచ్చేసరికి సార్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 100 చెక్ పోస్ట్స్ రన్నింగ్ సార్. అదేవిధంగా 124 pickets and 167 మొబైల్ పెట్రోలింగ్ జరుగుతూ ఉన్నాయి సార్. క్యూములేటివ్గా ఇప్పటి వరకు కూడా మేము ఈ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి 600 కేసెస్ ఆల్మోస్ట్ 3000 పర్సన్స్ మీద బుక్ చేసాం సార్. ఈ వెహికల్ చలాన్స్ కూడా సార్ ఆల్మోస్ట్ 10,000 ఇప్పటికే మనం కట్టి ఉన్నాం సార్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ దట్ వి డిడ్ సార్ కాంటాక్ట్ ట్రేసింగ్. సో వచ్చినటువంటి పాజిటివ్ కేసెస్ గురించి, అదేవిధంగా ఢిల్లీ రిటర్నీస్ గురించి వాళ్ళ కాంటాక్ట్స్ని మేము ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ని ట్రేస్ చేసాం సార్. మేము దీని ముందు ఈ ఫారెన్ రిటర్నీస్ కూడా మేము లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ ద్వారా, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ట్రేస్ చేసాం సార్. ఈ మధ్యన మైగ్రెంట్ లేబర్ గురించి కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిపి జాయింట్ సర్వే చేసి we were able to correct and discover lot of people who were not listed officially sir. So అది ఇంకా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇస్లాంపేట గురించి ఆల్సో సార్ వీ హ్యావ్ గుడ్ మోడల్ నౌ. ఒక వసంత్ బాబు గారు మరియు మా సైడ్ నుంచి ట్రాఫిక్ డిఎస్పీ గారు బోత్ ఆర్ స్పెషల్ ఆఫీసర్స్. దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇస్లాంపేట సార్. ఓకే ఓకే. అందరు వెహికల్స్ కి డ్రైవర్స్ ఉంటారు కదా సార్. అదేమ్మా. ఎవరికమ్మా? అందరికీ సార్, అందరికీ అందరికీ వెహికల్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళ డ్రైవర్స్ కి. ఓన్లీ డ్రైవర్స్ కానీ చాలా చక్కగా ఉన్న వాటిలో 50% అదే సార్. 42 24 పోలేదు నాకా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆయుష్ శాఖ నుంచి ప్రివెంటివ్ హోమియో మెడిసిన్ అందరికీ సప్లై చేయనున్నారండి. ఇక్కడ ఆల్రెడీ ఒంగోలులో రెడ్ జోన్స్ లో ఉంది. మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొన్ని ఏరియాస్ కి వార్డ్ సెక్రటేరియట్స్ కి సప్లై చేస్తాము. మరి ఇక్కడ అన్ని శాఖల వారు ఉన్నారు కాబట్టి ఆ మెడిసిన్ ఇక్కడ సప్లై చేస్తామండి. అందరికి ఒక్కొక్క హోమియో ప్రివెంటివ్ 6 అని మీకు ఒక బాటిల్ ఇస్తాము. అందులో 108 పిల్స్ ఉంటాయండి. ఒక్కొక్కరికి అంటే అడల్ట్స్ కి, పెద్దవాళ్ళకి రోజుకి 6 మాత్రల చొప్పున చప్పరించాలి. పడగడుపున 3 రోజులు తీసుకుంటే సరిపోతుంది.
చిన్నపిల్లలు అంటే 1 నుంచి 6 సంవత్సరాల వాళ్ళు 4 టాబ్లెట్స్ అప్పుడైతే సరిపోతుందండి. ఇది పొరగడుపును వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ కానీ ఏ ఫుడ్ తీసుకోవద్దు. ఇది ఓన్లీ ప్రివెన్షన్, ఇది నాట్ ఏ క్యూర్. మనకి ఇమ్యూనిటీ డెవలప్ చేసి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుందండి. సో ఇక్కడ అందరికి సప్లై చేస్తాం, తీసుకోండి. అన్ని హాస్పిటల్ ఇవ్వండి, అన్ని ఇస్తున్నాం. ఈరోజు సప్లై మెడిసిన్ వరకు ఇచ్చాము సార్, డైలీ సప్లై. థ్యాంక్ యూ. రామచంద్ర 5 టన్నులు శానిటైజేషన్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు ప్రకాశం జిల్లా మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అన్న ఆశీస్సులతో నేను ఎస్ఆర్సీ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఒక 5,000 లీటర్ల శానిటైజర్ మన కంపెనీలో రాయచూరులో తయారు చేశాము. గౌరవ కలెక్టర్ గారి పర్మిషన్తో వెహికల్ ఒక 10-15 నిమిషాల్లో మన కలెక్టరేట్కి వస్తుంది. మరి కరోనా వచ్చిన తర్వాత జిల్లాలో అప్రమత్తం అయ్యి చాలా కంట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన కేసులు ఫస్ట్ ఐడెంటిఫై చేసింది మన జిల్లా వాళ్ళే. దానికి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. అందరూ కూడా మరి ఆ రోజు వచ్చినప్పుడు ఎక్కువ కేసులు ప్రకాశం జిల్లా నుంచి రావటం, ఆ తర్వాత మరుసటి రోజు నేను సీఎం గారిని కలిశాను. మీ జిల్లా నుంచి ఎక్కువనే జాగ్రత్త చూడాలని అన్నారు. అంటే అప్పటికి మిగతా జిల్లాలో ఈ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ ఇబ్బందులు ఇంకా రాలి అప్పటికి. సో సీఎం గారు మన జిల్లాలో ఎక్కువ అవుతుంది, జాగ్రత్త చూడండి అని చెప్పున్నారు. అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా మరి కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు మానిటరింగ్ చేసుకుంటూ మరి అప్రమత్తంగా ఉండి అన్నీ కూడా క్వారంటైన్ పెట్టి అన్నీ కూడా చేసి మరి మ్యాక్సిమం మనం చేయగలిగిన పరిధిలో మనం చేసాం. అందరూ కూడా మీ జిల్లా అధికారులందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ఏదైతే నాకు వచ్చిన ఏదంటే ఈ ముస్లిమ్స్ ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చిన వాళ్ళకి, దానివల్ల ముస్లిమ్స్ అంటే కొంతమంది అవాయిడ్ చేయటం చేస్తూ ఉన్నారు. అది అరికట్టాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కొంతమంది ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముస్లిమ్స్ పోతే వాళ్ళని హాస్పిటల్ చేర్చుకోకపోవటం, ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చేర్చుకోకపోవటం, ఇవన్నీ కూడా కరెక్ట్ గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా. ఎందుకంటే వాళ్ళని దూరంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అదేదో ఒక ఇష్యూలో జరిగింది కాబట్టి అది మనం జరిగిన విషయాన్ని మనం పట్టించుకోకుండా వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. మనందరూ భారతీయులు కాబట్టి అందరూ కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక కేసు పాపం ప్రెగ్నెంట్ అయితే, ముస్లిం ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్ పోతే చేర్చుకోలేదు. అంటే మరి అట్లా అంత ఇదిగా చేయటం కూడా మంచి పద్ధతి కాదు. అది కలెక్టర్ గారు మనకి ఇనిషియేటివ్ తీసుకొని హాస్పిటల్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ అందరికి కూడా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే అది పరిస్థితి రాకూడదు, మనకి మతతత్వం అనేది బయటికి రాకూడదు. కాబట్టి అందరూ కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం ఏదో మాస్కులు 3 మాస్కులు తొందరలోనే ప్రతి ఇంటికి కూడా చేర్చాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లానే ఈ రెడ్ జోన్స్ ఉన్న రెడ్ జోన్ ఏర్పాటు చేసినటువంటి దగ్గర వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా సరఫరా చేసేదానికి గట్టిగా చర్యలు తీసుకోవాలి. మన ఒంగోలులో రెడ్ జోన్ ఇస్లాంపేట ఉంది. మరి ఆ ఇస్లాంపేటలో మరి రోజు నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా సరఫరా చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎమ్మెల్యే గారు కూర్చొని మరి
మున్సిపాలిటీ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా కూడా కొన్ని టెస్టులు రావాల్సింది ఉంది. మనం ఇంకా ఏదో తగ్గినాయి అనే ఇదిలో ఉన్నాం, కానీ టెస్టులు రావాల్సింది, అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఆ టెస్టులు కానీ నెగిటివ్ వస్తే మనం ఊపిరి పీల్చుకున్నట్టే. కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, మరి భయపడాల్సిన అవసరం ఉండకూడదు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన, ఇప్పటికే ప్రజలు చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా ప్రజలు కూడా మనకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. యాక్చువల్గా నాకు కూడా వచ్చిందని చెప్పి కొంతమంది ప్రచారం కూడా చేశారు. నేను అనుకున్నా నాకు వచ్చిందంటే జాయింట్ కలెక్టర్ కూడా వచ్చి ఉండాలా, లేకపోతే కలెక్టర్ గారు కూడా వచ్చి ఉండాలా, జిల్లీలు. నేను యాక్చువల్గా నేను కలవడం కూడా కలవలేదు జిల్లీని, జాయింట్ కలెక్టర్ని కలిశాడు. జాయింట్ కలెక్టర్ మేము కలిసాము, ముందు జాయింట్ కలెక్టర్ వచ్చిందా మాకు వచ్చింది అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే రకరకాల దీంట్లో కూడా రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మనం ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ జాగ్రత్తలను కాపాడాల్సిన బాధ్యత మనం ఉంది. మీరందరూ కూడా ధైర్యంగా వెళ్ళి ప్రజలకు వెళ్ళి మీరు చేస్తున్నటువంటి పనికి మీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. మీ అందరూ కూడా మన ప్రజల కోసం మనం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా పూర్తిగా ప్రజల కోసం మనం చేయాల్సిందిగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకి సేవ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా మీకు సంబంధించినటువంటి మీరు, ఎందుకంటే మీరు పబ్లిక్లో తిరుగుతున్నారు కాబట్టి మీకు సంబంధించినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా, ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ ఉన్నా కూడా కలెక్టర్ గారు మరి మీరు ఏర్పాటు చేస్తారు. చేయకపోతే నేనని చేస్తాను. మొత్తం అన్ని రకాలుగా ఏం కావాలంటే చేపిస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా, ఎందుకంటే మీరు మెయిన్ పీపుల్ మీరు కాబట్టి, మీరు వాలంటీర్స్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా ఈ పూర్తి సహకారంతో మన ఈ కరోనా అరికట్టేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళీ కూడా ఇక అన్ని రకాలుగా ఏ విషయాల్లో కూడా కలెక్టర్ గారితో చర్చించి మన అందరం కూడా అన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నెరవేరుద్దామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.